గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి అభివృద్ధి ప్రణాళికను ప్రతిబింబించే విధంగా 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించడం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ను దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు స్థాయిలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజాభవన్ లో గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు కలిసి సందర్శించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. భవిష్యత్తు వృద్ధి ప్రణాళికను ప్రాధాన్యంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తెలంగాణ సామర్థ్యం, ఆకాంక్ష, వ్యూహాత్మక ప్రాధాన్యతలను ప్రతిబింబించేలా సదస్సు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విమానాల రద్దు నేపథ్యంలో హైదరాబాద్ కొచ్చి వెళ్లే విమాన సౌకర్యాలపై ఎటువంటి ఇబ్బందులు రాకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇవాళ డిప్యూటీ సీఎం ఇతర మంత్రులతో కలిసి గ్లోబల్ సమ్మిట్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు.